బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలోని కమాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం ఓ ప్రాణం బలి తీసుకుంది. మహారాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవి పూజ దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆలంకు చెందిన అమిత్ అనే వ్యక్తితో పూజకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన సంబంధాన్ని మానుకోవాలని భర్త రవి పలుమార్లు హెచ్చరించినా అమిత్ పూజ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రవి వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అమిత్ ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రవిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి. కమాటీపురం పోలీస్ స్టేషన్ లో వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నందుకు గాను ఒక కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా కూడా వివాహేతర సంబంధం ప్రాణం బలి తీసుకున్న ఘటన కమాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఓ వ్యక్తితో ఒక వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్త పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా సంబంధం మానుకోవాలని చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో ఆగ్రహించిన భర్త రవి పూజ అలాగే ఆమె ఎవరైతే ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో వారిద్దరిపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రవి నిందితుడిగా ఉన్నారు. అతని పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కమాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్తీలో చోటు చేసుకుందని చెప్పాలి. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ్, చెప్పండి, కమాటీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ ప్రసూన, అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో అమిత్ ఈ రోజు ఉదయం సుమారుగా తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అటు ఉస్మానియా వైద్యులైతే తెలిపారు. నిన్న అమిత్ అలాగే రవి భార్య ప్రియ ఇద్దరు కలిసి కూడా గుడికి, అంటే కమాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళగా అది గమనించినటువంటి రవి తన వెంట తెచ్చుకున్నటువంటి చాకుతో అమిత్ పైన దాడి చేయగా 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి అమిత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అలాగే ప్రియ కూడా అడ్డుకోవడానికి మధ్యలోకి వచ్చినటువంటి ప్రియ కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే అది గమనించినటువంటి స్థానికులు వెంటనే అమిత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినటువంటి అమిత్ అత్యధికంగా రక్తస్రావం కావడంతో బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా సుమారు 70% వరకు కోల్పోయాడని చెప్పేసి వైద్యులు తెలపగా ఆయనకి చికిత్స అందించినా కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు తెల్లవారుజామున అమిత్ ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా కామాటీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్తీలో వివాహేతర సంబంధం అయితే ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుందనే చెప్పాలి. పలుమార్లు భర్త హెచ్చరించినప్పటికీ కూడా పూజ వినకపోవడంతో తన ప్రియుడిని భర్త దాడి చేసిన క్రమంలో అతడు మృతి చెందాడు. దీనికి సంబంధించి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు విచారణ ప్రారంభించారు.